హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను అక్షయ కలిసి షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా. వరుసగా చూస్తూ ఉన్నాం చీరలు. ఈసారి నాకు కోటా శారీస్ చాలా బాగా నచ్చేసినాయి. కోటా శారీస్ కలర్స్ కూడా బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, కలర్స్ బాగుంది. అన్నీ తీసేసుకోవాలనిపించింది. ఇది కలర్ సెలెక్ట్ చేద్దాము, అది చూద్దామని కాదు, అసలు అన్ని కలర్స్ నచ్చేసినాయి నాకైతే. మా అక్షయకు కూడా బాగా నచ్చినాయి. ఈసారి పెద్దదవుతుంది కదా, అన్నీ సెలెక్ట్ చేస్తుంది కూర్చొని. అది బాగుందమ్మా, ఇది బాగుందమ్మా, ఆ కలర్ ఇంట్లో ఉందమ్మా, మనకి ఈ కలర్ లేదమ్మా అని చెప్పింది. లాస్ట్ వరకు చూశాను. మా అక్షయ కూడా బాగా సెలెక్ట్ చేసింది ఈసారి శారీస్. కోటాలోనే మెయిన్ నా ఫోకస్ అంతా కోటాలోనే ఆగిపోయింది. ఇంకా కొత్త మోడల్ చూద్దాం అన్న ధ్యాస కూడా లేదు నాకు. ఇంకా వాళ్ళు చెప్తుంటే చూశాను కానీ చూడండి మొత్తం కోటనే. అది కోట శారీ చాలా బాగుంటుంది, గాలాడిద్ది, రోజంతా కూర్చోవచ్చు, ట్రావెలింగ్కి బాగుంటుంది, ఈవినింగ్ పార్టీస్కి బాగుంటుంది. నా ఫేవరెట్ కలర్ లెమన్ ఎల్లో. అన్నీ కూల్ కలర్స్ ఉన్నాయి, అసలు చాలా బాగున్నాయి కలర్స్. పెసర గ్రీన్ చూసారా, బిస్కెట్ కలర్, ఆఫ్ వైట్, లెమన్ ఎల్లో. సెలెక్ట్ చేసుకోలేకపోయా. పక్కన పెట్టిన చీరలు కూడా మళ్ళీ నేను సెలెక్ట్ చేసుకోలేకపోయా. బడ్జెట్ చూడాలి కదా. చాలా బాగున్నాయి శారీస్ అయితే. ఇంకేంటి అవి పక్కన పెట్టాను కదా. నీకేది బాగుంది అక్షయ్ ఆ కలర్స్ అన్నిట్లోకి? పైన ఎల్లో బాగుందమ్మా. ఎల్లో బాగుంది. దాని జాకెట్ కూడా అగ్గిపెట్టెలో పెట్టేలాగా వచ్చింది జాకెట్. చిన్న జాకెట్, పల్సగా ఉంది, క్వాలిటీగా ఉంది. అన్నీ కోటానే, రీజనబుల్ రేట్స్తోనే ఉన్నాయి. నాకు ఏది కొనుక్కోవాలో సెలెక్ట్ చేసుకోలేకపోయా. ఇంట్రెస్ట్గానే చూశాను. ఆఫ్ వైటు, స్కై బ్లూ, ఆరెంజ్ కలర్, వంగపూ రంగులో లైట్ కలర్, లెమన్ ఎల్లో ఒకటి, ఆఫ్ వైట్ ఒకటి వదలలేకపోయాను అసలు. మధ్య మధ్యలో ఆరెంజ్ ఒకటి వచ్చింది, ఆరెంజ్ గాడిగా ఉందని పక్కన పడేశాను. ఏనుగులు బాగున్నాయి, లైన్ కట్టి అంబారీలు వెళ్తున్న డిజైన్లు. కోట చాలా బాగుంది. ఏ సీజన్లో అయినా బాగుంటుందండి. నేనైతే 4 కొనుక్కున్నా. అక్షయ్ నీకు నచ్చిందా? అసలు ఆఫ్ వైట్ అది ఎంత నచ్చిందో నాకు. లాస్ట్ టైం కూడా 2 తీసుకున్నామని ఈసారి తీసుకోలే. అన్ని కలర్స్ బాగున్నాయి, ఒక్కటని కాదు. బేబీ పింక్, ఆఫ్ వైట్, ఇంకోటి ఏంటిది బిస్కెట్, లైట్ బిస్కెట్ కలర్, పిస్తా గ్రీన్ కలర్స్ అన్నీ బాగున్నాయి. స్కై బ్లూ ఉంది, లైట్ లావెండర్ ఉంది, డార్క్ లావెండర్ ఉంది. అదిరిపోయినాయి కలర్స్ అయితే. ఇంకా అప్పటికే చాలా స్టాకు సేల్ అయిపోయిందని చెప్పారు. ఇంకా ముందెళ్తే ఇంకెన్ని ఉండేయో అనిపించింది. ఎన్ని చూసినా ఇంకా చూడాలనిపించింది కదా. నేను కూడా చీరని పసిపిల్లల్లాగానే చూస్తాను. ఏ షాప్కి వెళ్ళినా నా చిన్నప్పటి నుంచి నేను ఏదైనా చూస్తే కనుక మళ్ళీ నేనే మడత పెడతాను. ఆ షాప్ వాళ్ళే మడత పెట్టాలి అని ఎప్పుడూ అనుకోను. అది కేవలం చీరలంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. ఎంత బాగుందో అసలు, పాము కొసంలా ఉంది అసలు. చాలా బాగుంది. చూసారా, ఒక్క చీరైనా అలాగేసానా, చక్కగా మడత పెట్టాను, పక్కన పెట్టేసాం. నచ్చినాయి బాగా. ఎప్పటి నుంచోనే ఉన్నాయి కోట. ఇంకోండి సాటిన్ క్రేప్ అని చెప్పారు, ఇవి కూడా బాగున్నాయి. ఇవి కొంచెం హై బడ్జెట్లో ఉన్నాయి. 10,000లో చెప్పినట్టున్నారు కదా అక్షయ. సాటిన్ క్రేపు, ఎంబ్రాయిడరీ వర్క్ బాగున్నాయి ఇవి కూడా. దేని అందం దాంది. బరువుగా ఉంది, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి బాగుంది. మల్టీ కలర్స్ వచ్చినాయి.
స్కై బ్లూ, లైట్ పింక్, బేబీ పింక్, ఏటికయ్యి అన్నీ ఒకేలా ఉన్నాయి కానీ దేని డిజైన్ దానికి సపరేట్ ఉన్నాయి. ఇవి వచ్చి సాటిన్ క్రేప్ ఎంబ్రాయిడరీ కాకుండా బెన్నీ క్రేప్ అన్నాడు. 5000లోనో 4000లోనో ఉన్నాయి ఇవి. 45లో ఎప్పటి నుంచో ఉన్నాయి అవి, బాగున్నాయి. మనం విజయవాడలో ఉన్నప్పుడు 3000 నుంచి కొనుక్కున్నాం. బాగుంది, క్వాలిటీ బాగుంది. కొంచెం నీట్గా మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు ఆఫీస్కి బాగుంటుంది. రెగ్యులర్గా డబ్బులు పెట్టగలిగితే కనుక బాగుంది. 5000 అనుకోవచ్చు రెగ్యులర్ వేర్కి. పెట్టగలిగిన స్తోమత ఉంటే మాత్రం రెగ్యులర్కి చాలా బాగుంటాయి. క్లాత్ పాడు కాదు. రెగ్యులర్ అంటే రఫ్ అండ్ టఫ్గా వాడతామని, క్లాత్ పాడు కాదు అన్న ఉద్దేశం అన్నమాట నేను చెప్పాలనుకుంది. ఆర్గంజాలో ఈ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఫస్ట్ ఇదే సెలెక్ట్ చేశాను, కానీ నెక్ పెద్దగా వచ్చేసరికి ఆగిపోయాను. ఫస్ట్ ఇదే సెలెక్ట్ చేసాం కదా అక్షయ్, చాలా బాగుంది. కానీ లాస్ట్లో ఇది తీసుకోవాలా నేను. చూడంగానే అక్షయ బాగుందండి, అందుకని అక్షయకి పెట్టి చూపిస్తున్నా. మా అక్షయ బాగుందందంటే అసలు ఇంకా ఆ పాప కోసమే ఆలోచిస్తా. ఇదేమో ఇమిటేషన్ బెనారస్ అని అన్నాడు. ఇమిటేషన్ శారీ అయినా కూడా నాకు ఒరిజినల్లానే అనిపించింది. బ్లాక్ కన్నా కూడా తర్వాత ఇంకోటి వేసుకున్నాను. దాని కలర్ని ఏమంటారమ్మా, పర్పుల్ అంటారా? చాలా బాగుంది అదైతే. ఒరిజినల్లానే ఉంది అసలు, అది వదలలేపోయా. చాలా బాగుంది ఆ శారీ. 2 ఉన్నాయి అని చెప్పారు. పర్పుల్ మిక్స్డ్ కలర్లా వచ్చింది, కలనేతలాగా వచ్చింది. బాగుంది శారీ అయితే. నెక్స్ట్ టైం ఇలాంటివి అడుగుదాం అక్షయ్. చాలా బాగుంది. బ్లాక్ ఇష్టపడే కలరే, కానీ ఈసారి బ్లాక్ని పడేసి అది పట్టుకున్నా. చాలా బాగుంది. ఊరెళ్ళిపోయే హడావిడిలో ఉన్నాము, అందుకే ఫాస్ట్గా సెలెక్ట్ చేసుకున్న శారీస్. కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళంగానే బయలుదేరాం కదా, ఫాస్ట్గా సెలెక్ట్ చేయాలి అనుకున్నా. ఆర్గంజాలోనే ఇది ఇంకో కలర్, ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చింది, చాలా బాగుంది. వీటిల్లో 4-5 కలర్స్ చూపించారు. అసలు దేనికదే ఏది వదలలేకపోయాను అసలు. ఎంత బాగుందో అసలు. నెక్ కూడా బోట్ నెక్ మోడల్ వచ్చింది, పెద్ద మెడ రాలేదు. వర్క్ కూడా సింపుల్గా వచ్చింది. నాకు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. అది చాలా బాగుంది శారీ నాకు. ఇది వచ్చేసి బెన్నీ క్రేప్ అన్నారు. నా చిన్నప్పుడే బెన్నీ క్రేప్లు ఆగిపోయినాయి అన్నారు రావటం, కానీ ఈ షాప్లో చూసేసరికి వస్తున్నాయి కావాలనిపించింది. మస్టర్డ్ ఎల్లో అదిరిపోయింది. కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తే అదిరిపోయిద్ది. మస్టర్డ్ ఎల్లో. ఈసారి అయితే కోటాలోనే ఎక్కువ తీసుకున్నాను. నెక్స్ట్ టైం క్రేప్లోకి వెళ్దాం అక్షయ్. బెన్నీ క్రేప్ కూడా ఏ సీజన్లో అయినా బాగుంటుంది. పెద్ద బరువు ఉండదు, ఈజీ క్యారీయింగ్ చేయొచ్చు, ఫ్రీగా ఉంటుంది. బాగా నచ్చింది నాకు. బెన్నీ క్రేప్లోనే 3 కలర్స్ చూపించారు నాకు, రెడ్, బ్లాక్, మస్టర్డ్ ఎల్లోది. మస్టర్డ్ ఎల్లోనే నచ్చింది నాకైతే. మీకేది నచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్, ఏ కలర్ నచ్చిందో. బెన్నీ క్రేప్ ఏ కలర్ అయినా బాగుంది. మైసూర్ సిల్క్ లాగా బెన్నీ క్రేప్ కూడా మంచి బ్రాండెడ్ అనమాట. చాలా బాగుంది. ఫ్యాన్సీ శారీస్ ఇవన్నీ ఎంబ్రాయిడరీ వచ్చినాయి. టిష్యూలో వచ్చినాయి అన్నమాట. ఇది గ్రే కలర్ది బాగుంది కదా. గ్రే కలర్ శారీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చింది. ఈవినింగ్ కలర్స్ కదా ఇవన్నీ.
చాలా బాగుంది. నేను తీసుకున్నానో లేదో లేదో చెప్పండి, సరేనా? అశ్విని, దీప్తి, సుజన, రూపా మ్యామ్ ఎలా ఉందో చెప్పండి. రాజీ చెల్లి, కవిత మ్యామ్, కవితారెడ్డి, రజనీ మ్యామ్, సొనలత మ్యామ్, నవోత్న మ్యామ్, శ్రవంతి మ్యామ్, శ్రవంతి రెడ్డి, శ్రవంతి మేడంని ఎలా మర్చిపోతాం? నేను తీసుకున్నానా లేదో చెప్పండి. లక్ష్మీ ప్రసన్న మ్యామ్, అనితారెడ్డి మ్యామ్, చాలా బాగున్నాయి శారీస్. నేను ఏ శారీ సెలెక్ట్ చేశానో మీరు గెస్ట్ చేయగలరు. నాకు మీరందరూ గుర్తొచ్చారు నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు. మళ్ళీ శాలిని మ్యామ్, వీణ మ్యామ్, వీణాని అసలు ఎలా మర్చిపోతాను? మన వీణ మ్యాము, శ్వేత మ్యాము, ఇందిరా మ్యాము, ఇందు 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 నిన్ను కూడా మర్చిపోలా. మీరందరూ గుర్తొచ్చారు నాకు. చాలా బాగున్నాయి శారీస్. ఇవి వచ్చేసేమో ఇది గుర్తు రావట్లేదు. సాఫ్ట్ ఆర్గంజా అన్నారు. సాఫ్ట్ ఆర్గంజాకి ఎంబ్రాయిడరీ. ఇది కూడా ఆర్గంజానే, హాఫ్ అండ్ హాఫ్లో కాకుండా మల్టీ కలర్లో వచ్చింది. నాకు ఇది కూడా బాగా నచ్చింది. వీటిల్లో 4-5 చూపించారు. నేనేది తీసుకున్నానో చెప్పండి. కవితారెడ్డి మ్యామ్, నేనేం తీసుకున్నానో చెప్పండి. మీకు తెలుసు కదా నా సెలక్షను. మహేశ్వరిలో కూడా నాకు అన్ని కలర్స్ ఈసారి నచ్చలేదు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎక్కువ ఉన్నాయి, చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ. ఈసారి అంత అనిపించలే నాకు, అందుకే ఆగిపోయాను. ఇవైతే నేను నిజం చెప్తున్నా, ఒక్కటి కూడా తీసుకోలే. ఫాస్ట్గా తీసుకున్నాం, టైం చిక్కట పడిపోతుందని. షాప్లో కూడా బాగా చూపించారు. చూడండి, ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియక పెడుతున్నా తీస్తున్నా. నాకు ఆఫ్ వైట్ అంటే చాలా ఇష్టం, చాలా ఉన్నాయి, కానీ ఆ చీరను వదలలేకపోతున్నా. పిల్లని అడుగుతున్నా, పిల్లేమో బాగుందని చెప్తుంది. అక్షయ్ గాడు ఏ చెప్పినా బాగుందని చెబుతుంది. సరే, ఆఫ్ వైట్ తీసుకున్నానా తీసుకోలేదా, పక్కన పెట్టాను, మళ్ళీ తీసేసాను. క్రోషియా వర్క్ వచ్చి బాగున్నాయి అవి కూడా, మల్మల్ కాటన్లు. కొన్ని జారిపోయినాయి, పట్టుకుంటే అవి మడతేస్తున్నారు. బ్యాక్లో కనిపిస్తుంది కదా, చక్కగా మడతేసేస్తున్నారు వాళ్ళు కూడా ఓపిగ్గా. అవి సెలెక్ట్ చేసుకోలేకే అక్షయకి చూపిస్తున్నా ఏది బాగుందమ్మా అని. ఇది 2వ ట్రిప్ నేను చూపించటం పాపకి. అంత బాగున్నాయి, మరి ఏం చేయను? ఒక్కో చీర ఒక్కో కథలాగా ఉంది, ఏం చేయాలి? అన్ని కథలు బాగున్నాయి, అట్లా అన్ని కలర్స్ బాగున్నాయి, క్వాలిటీ బాగుంది. నా ఫేవరెట్ కలర్ ఎల్లో కూడా అంతే. తీసుకున్నానా లేదో గెస్ చేయండి. నాకు ఎంతో నచ్చితేనే అన్నిసార్లు చూస్తా. ఫైనల్గా చెక్ చేసుకుంటున్నా ఏం తీసుకుందామా అని. అక్షయ చూసారా, గమనించారా? అన్నీ బాగున్నాయి అనే చెప్తుంది. అన్నీ బాగున్నాయి అనే చెప్తుంది. ఎన్ని చూసినా నాకు ఎల్లోనే బాగా నచ్చింది. అక్షయ్, నీకు ఏ కలర్ నచ్చింది?
మూడు బాగున్నాయి అసలు ఎన్ని చూసినా కూడా నాకు ఎల్లో దగ్గరే కన్ను ఆగుతుంది. బాగుంది. ఇవి కూడా బాగుంది. కాకపోతే ఇవి వితౌట్ బ్లౌజ్ వచ్చినాయి. హాఫ్ వైట్ మండాలాస్ వచ్చి చెక్స్ వచ్చింది జరీది. వితౌట్ బ్లౌజ్ ఇవి. బ్లాక్ మండాలా బాగుందమ్మా అని చెప్పింది మా అక్షయ. మల్మల్ కాటన్ నా ఫేవరెట్. చూసారా ఎంత బాగుందో మల్మల్ కాటన్. ఎప్పుడు మన ఇంట్లో లేని కలర్సే తీసుకుందాం అంట పిల్లతో. అలాగే తీసుకున్నాం. మా ఇంట్లో లేని కలర్స్లే తీసుకున్నాం. ఏ చీరకు ఆ చీర ఎంత బాగుందో చూడండి. కొవ్వు వచ్చి చూసారా ఎంత బాగుందో. స్టిఫ్గా వచ్చింది. ఎంత పనితనమో. సూపర్. మంగళగిరి కాటన్ పింకు, మస్టర్డ్ ఎల్లో, బ్లూ బోర్డర్ వచ్చి బాగున్నాయి. మంగళగిరిని నాకు వీవర్స్ నుంచే తెప్పించుకుంటా కాబట్టి ఇష్టపడి ఇంకా షాపుల్లో తీసుకోవడానికి. కోటాలోనే బాగా తీసుకున్నా ఈసారి. అక్కడ నుంచొని చూసి ఆయన మా బ్రాంచ్ మేనేజర్ అంట. గమనిస్తున్నాడు నేనేమి చూసుకుంటున్నానా అని. మనం ఏం పట్టించుకునేది కదా. అసలు షాప్ ఓనర్ వచ్చినా మనం ఏం పట్టించుకో. మనం చీరల్లో పడిపోయామంటే అంతేనా. మేనేజర్ అయితే మనకేమన్నా భయమా ఏంటి? నా చీరల సెలక్షన్లో నేను పడిపోయా. ఈ సారీ కూడా చాలా బాగుంది. కింద ఫ్లోరల్ వచ్చింది జరీ తర్వాత. చాలా బాగుంది. ఇది కుక్కట్పల్లి బ్రాంచ్. కుక్కట్పల్లి బ్రాంచ్లో కూడా చాలా బాగున్నాయి. నాకు బాగా నచ్చింది స్పేషియస్గా ఉన్న బ్రాంచ్ ఏంటంటే కుక్కట్పల్లి బ్రాంచే చెప్తా. కుక్కట్పల్లి బ్రాంచ్లో ఫ్రీగా ఉంది. ఇంకా నాకు మా అక్షయ్తో కలిసి గుప్పలు గుప్ప కూడా ఆడాను. చాలా బాగున్నాయి ఈ శారీస్. కవితారెడ్డి మ్యామ్ నేనేం తీసుకున్నానో మీరు గెస్ట్ చేస్తున్నారా? చాలా బాగున్నాయి. చూసారా ఎంత బాగున్నాయో. అసలు పట్టుకుంటే పాము కోసమే. ఎంత నేర్పుగా నైపుణ్యంగా అసలు చేశారో చూడక. కళాకారులు అనమాట. అంత బాగా చేశారు. అది ఎంతో ఇష్టం ఉన్నాళ్లే చేస్తారు. చీరలని అంత అందంగా తయారు చేశారంటే ఇష్టంతో చేయమట్టే అంత అందంగా కుదిరినాయి వర్క్. చాలా బాగున్నాయి శారీస్ అయితే. అన్నీ ఆఫ్ అండ్ ఆఫ్ క్రీమ్ కలరు లేదంటే గోల్డ్ కలరు ఈవినింగ్ కలర్స్ ఎక్కువ చూశాను ఈ సారీ. ఇదైతే 10,000 అబోవే. అసలు వదలలేకపోయాను చీరని. చూసారా అసలు ఒక పసిపిల్లని ఎత్తుకున్నట్టు అనిపించింది నాకైతే. మీ ఇల్లు భోగభాగ్యాలతో తొలతూగాలని స్వప్నవర్షిణి రెడ్డి విష్ చేస్తుంది. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి చెప్పు. హ్యాపీ సంక్రాంతి.